కాకుండా వీళ్ళు ఉన్నారు వ్యూయర్స్ ఉన్నారో వీళ్ళు తమ అభిప్రాయాలను కూడా ఇందులో కామెంట్స్ రూపంలో తెలియజేస్తే ఖచ్చితంగా డిబేట్ అయిన తర్వాత వాటి గురించి కూడా మనం ఒక 2 నిమిషాలు చర్చించేటటువంటి ప్రయత్నం లేకపోతే వాటి గురించి ఉటంకించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మీ అభిప్రాయాలకు కూడా ఖచ్చితంగా విలువ ఉంటుంది. డిబేట్లో పాల్గొనేటటువంటి నలుగురే కాదు, ప్రజల ఒపీనియన్స్ను కూడా ఖచ్చితంగా ప్రతిబింబించాలి కాబట్టి ఆ ఉద్దేశంతో మీరు కామెంట్స్ పెట్టండి. ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజకీయాల్లో ఒక విచిత్ర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రతిపక్షమేమో జైలుకు వెళ్తూ ఉంటే అధికార పక్షమేమో ప్రజల్లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అది ఎలా ఉంది అనేది మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తుంది. సో డిబేట్లోకి వద్దాం. అజయ్ కుమార్ సజ్జా గారు, గుడ్ మార్నింగ్. బహుశా మీరు బాగా లేట్ అయ్యారు ఇవాళ. సరే, ఓకే. కానీ ఇప్పుడు ఏంటి ఓవరాల్ గా చూస్తే ఓవరాల్ గా ఇందాక మీరు రాలేదు, బహుశా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు కొన్ని అంశాలు మాట్లాడారు. తర్వాత వచ్చేసి మా నాగార్జున. ఓకే, కానీ రియాక్ట్ అవ్వండి ప్లీజ్. ఇక్కడ ఒకటి నాకు బాగా నిన్నటి నుంచి చూస్తున్నాను రాజు గారు, నేను వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా తాడేపల్లి ఇంటి నుంచి ఒక స్క్రిప్ట్ వచ్చింది సార్. ఎవరెత్తినా సరే ఇదే మాట్లాడుతున్నారు. ఎవరు వచ్చి టీవీ ముందు కూర్చున్నా సరే సేమ్ స్టోరీ, సేమ్ సబ్జెక్ట్, ఇంచు పళ్ళు కూడా పోదు. బట్ ఇందులో ఏంటంటే పెద్దలు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఏంటంటే కొంచెం నీతి సూక్తులు చెప్పుకుంటూ వచ్చారు అనమాట. పాతకాలం నీతి సూక్తులని చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ నేను పెద్దల్ని ఏమడుగుతున్నానంటే, వెంకటేశ్వర రెడ్డి గారు మీరేమంటున్నారు, 2014 నుంచి మొన్న 2024 వరకు ఈ 10 సంవత్సరాల మద్యం కుంభకోణమో లేకుంటే మద్యం అమ్మకాల మీద సిట్టింగ్ జడ్జి తోటి కూర్చోపెట్టాలి, విచారణ చేయాలని అడిగారు. పెద్దలు చాలా బాగా అద్భుతంగా అడిగారు. 25 వరకు ఈ రోజు వరకు 25 ఒక సంవత్సరం మర్చిపోయారు, సారీ సార్. 2014 నుంచి 2025 వరకు సిట్టింగ్ జడ్జి తోటి ఏపీయాల. మీకు మద్యం కుంభకోణం జరిగింది, చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే లిక్కర్ కుంభకోణం జరిగిందని మీకు ఎప్పుడు తెలిసింది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీకు తెలుసు 2014 నుంచి 2019 వరకు మద్యంలో కుంభకోణం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు పలా డిస్టిలరీస్ పట్టుకొచ్చాడు, వాటి మీద చీప్ లిక్కర్లు పట్టుకొచ్చాడు, మద్యం కుంభకోణం చేశాడు, దాని మీద వేల కోట్ల రూపాయలు దోచుకున్న సంగతి మీకు తెలుసు. ఆ రోజు ఎందుకు సార్ సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ వేపించాలి అని మీ నాయకుడు ఎక్కడ అడగలేదు? ఈవెన్ అట్లీస్ట్ మీరు కూడా అడగలేదు. మర్చిపోయారు ఆ రోజు? అంటే మీకు ఆ రోజు మద్యం కుంభకోణం ఉందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ లో ఉన్నారా మీరంతా? 5 సంవత్సరాలు మీరు వేయొచ్చు. ఇప్పుడు ఈ రోజు మేము ఎందుకు అడుగుతున్నాం అంటే, కూటమి ప్రభుత్వం కింద పైన అధికారంలో ఉంది కాబట్టి, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అడుగుతున్నాం. డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి కూటమి ప్రభుత్వం కేంద్రంలో కూడా ఉంది కాబట్టి ఈ రోజు అడుగుతున్నాం. ఆ రోజు అడగడానికి మేము కాదు 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 పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, ఆ రోజు మీ దగ్గర ఎంపీలు ఉన్నారు, 151 దమ్ము ఉంది. మీరు కేంద్రాన్నే భయపెట్టి గడగడలాడించిన వ్యక్తులు, సోనియా గాంధీ ప్రభుత్వాన్నే భయపెట్టిన వ్యక్తులు. ఆ రోజు మీ నాయకుడు జోగి రమేష్ ఒక మాట అన్నాడు, జగన్మోహన్ రెడ్డి జస్ట్ సైగ చేయాలి కానీ కేంద్రాన్ని బద్దలు కొట్టేస్తాం, ఢిల్లీ కోటను బద్దలు కొడతామని మాట్లాడారు మీరు అంతా. ఆ బద్దలు కొట్టే బదులు ఆ రోజు మీరు కేంద్రం దగ్గరికి వెళ్ళి, లేకుంటే సిట్టింగ్ జడ్జి గారి దగ్గరికి మీ ఎంపీలందరినీ తీసుకెళ్లి, సార్ 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మధ్యలో ఇంత కుంభకోణం జరిగింది సార్ అని మీరు ఆ రోజు ఎంక్వైరీ వేపించాలా. అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి ఆ మాట రాలా, కనీసం పెద్దలు మీ నోటి నుంచి ఆ మాట రాలా. ఆ రోజు కనీసం అట్లీస్ట్ లిక్కర్ ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి గారి నోటి నుంచి ఆ మాట రాలా. బట్ ఈ రోజు వచ్చింది ఎప్పుడు? పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన తర్వాత. ఎందుకంటే సార్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి విశ్వరాజు గారు, ఈ సిట్టింగ్ జడ్జి అనే అంశం ఎప్పుడు వచ్చింది తెలుసా సార్? సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు, బాలాజీ గోవిందప్పరెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు, లేకుంటే బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి ఆయన అరెస్ట్ చేసినప్పుడు, ఇట్లా దగ్గర 11 మందిని అరెస్ట్ చేసినప్పుడు 40 మంది పేర్లు రాసినప్పుడు రాలేదు సార్. ఎప్పుడైతే మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారో వెంటనే మాకు సిట్టింగ్ జడ్జి గారితో ఎంక్వైరీ కావాలా, ఎంక్వైరీ ఇచ్చిన దమ్ము మీకుందా? ఇక్కడ కావాల్సిన దమ్ములు కాదు పెద్దలు, వెంకటేశ్వర రెడ్డి గారు తెలుసుకోవాల్సిన దమ్ములు ధైర్యాలు ఎందుకు సార్? ఈ రోజు ఇక్కడ ఎంక్వైరీ చేసుకునే దానికి సిట్లు ఉన్నాయి. మీరు అన్నారు చేసినారా సిట్లు ఉంటాయో స్టాండ్లు ఉంటాయో అనేది? ఈ సిట్లని స్టాండ్లని ఎంక్వైరీ చేసుకోమని చెప్పిందే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మర్చిపోయినట్లున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత ఒక రోజు వచ్చాడు ఆయన, అరెస్ట్ లో అవుతాం, నన్ను ఎగ్జాంపుల్ గా తీసుకోండి, నేనే 16 నెలలు జైలు జీవితం గడిపాను, మా అంటే మీరు ఎన్ని రోజులు గడుపుతారా? ఒక సంవత్సరం గడుపుతారు, ఒక 8 నెలలు గడుపుతారు, మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తారా? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా, సిట్ వేసుకుంటారు, సిట్ వేసుకోండి, స్టాండ్ వేసుకుంటారు, స్టాండ్ వేసుకోండి, నాకేమీ కాదు, నా తలుపులు తెరుసుంటాయి అన్నారు. మేము కూడా అదే చెప్తున్నాం, తెరిచి పెట్టుకోండి సార్. ఈ మద్యం కుంభకోణము మిథున్ రెడ్డి దాకా ఆగదు. మీ తాడేపల్లి తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చి మిమ్మల్ని కూడా పట్టుకొని తీసుకొచ్చి బయట ప్రజల్లో పెట్టి ఎంత జగన్మోహన్ రెడ్డి ఇందులో దోచేశాడో దాచేశాడో, ప్రజల ప్రాణాలతోటి ఏ విధంగా చెలగాటమాడాడో,
ప్రజల ప్రాణాలతోటి ప్రజల ఒంట్లో నుంచి రక్తాన్ని మద్యం కింద మార్చుకొని ఏ విధంగా తాగి ప్రజల జీవితాలని ప్రజల ప్రాణాలని నాశనం చేశారు. ప్రతిదీ కూడా బయటకు వస్తుంది పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. కాబట్టి ఈ రోజు శుద్ధపూస కబులు ఈ రోజు చెప్పకూడదు. మీరు ఎవరు కూడా ఈ రోజు హ్యాపీగా సిట్టింగ్ చేసి ఎంక్వైరీ చేసే దమ్ముందా? దమ్ములు ఎందుకు సార్? ఉన్నత న్యాయస్థానాలు ఉన్నాయి. ఈ రోజు మీరు ఏమంటున్నారు? మా మీద ఎన్ని కేసులు పెట్టి మేము భయపడం. మేము పెట్టడం ఏంటి కేసులు? గతంలో మీరు మా మీద పెట్టారండి. ఆఫ్టర్ ఆల్ ఒక కార్యకర్తను నా మీద 24 కేసులు పెట్టారండి. నేనేం చేశానండి? ఈరోజు సంవత్సర కాలం అయిపోయిందండి. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఎన్నిసార్లు జైలుకి వెళ్ళారండి? మీరు ఎన్నిసార్లు మిమ్మల్ని లోపలికి వేశారండి అక్రమంగా అరెస్ట్ చేసి? చెప్పండి. ఇదే పార్టీకి సంబంధించిన వ్యక్తులు రోజు ఆర్కే రోజా గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, పేరు నాని గారు కానీ, ఇటువంటి వ్యక్తులు రోజు విరుచుకపడి మాట్లాడుతున్నారు కదా. ఎన్నిసార్లు అరెస్టులు అయ్యారండి వాళ్ళంతా? ఈ రోజు మిథున్ రెడ్డి గారు గొంతమ్మ కోరికలని కోరుతున్నారు కానీ ఆ రోజు మీ పార్టీ ఎంపీగా ఉన్న రఘురామ్ కృష్ణంరాజు గారిని ఏ విధంగా మీరు కస్టోడియల్ టార్చర్ చేశారు సార్? దాని గురించి ఎప్పుడైనా మాట్లాడారా పెద్దలైన పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు? ఆయన లిక్కర్ కుంభకోణం చేయాలా, లేకుంటే ఇళ్ల స్థలాలు పెరిగి కుంభకోణం చేయాలా, మద్యం కుంభకోణం చేయాలా, మైనింగ్ కుంభకోణం చేయాలా? మరి ఎందుకు కొట్టారు అతను? ఎందుకు అరెస్ట్ చేశారు అతను? ఆయన పార్టీ గురించి ఒక మాట నోరు జారి మాట్లాడాడు. ఇదేం పార్టీ అయ్యా తొక్కలో పార్టీ, మీరు స్లోగన్లు మాకండి అని. దానికి మీకు కాలింది. కేవలం ఒక మాట తుల్లినందుకే మీకు కాలి ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి కస్టోడియల్ టార్చర్ చేస్తే దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు తీసిన మీరు ఈ రోజు మద్యం కుంభకోణం కేసులో A4 గా ఉన్న వ్యక్తి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి రాజు గారు వీళ్ళు ఇంకో కొంతమంది మాట్లాడో తెలుసా సార్? ఏనని ఎట్లా చెప్తున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే ఇంకా 4 అడుగులు ముందుకేసి మీరు ఉసురు కొట్టుకొని పోతారు, మొత్తం సర్వనాశనం అయిపోతారు. వీళ్ళందరూ కూడా సార్ శాపనార్థాలు పెట్టేదానికి సిద్ధపడ్డారు సార్. అసలు మా నాయకుడు అవినీతి చేయలేదురా బాబు, నీళ్ళు ఎవడు చెప్పట్లా. అవినీతి చేయలేదు, లేకపోతే ఇంత దోచేయడం చెప్పట్లా. మీరు ఉసురు కొట్టుకొని పోతారు. చిన్నపిల్లాడు పాపం, వాడికి ఏం తెలియదు, ఏమీ తెలియదు. మీకు ఎవరికి ఏమీ తెలియదు అండి. అసలు మీ అందరికి బాగా తెలిసిన విషయం అంటే ఎక్కడ దోచాలి, ఎక్కడ దాచాలి, ఏ విధంగా అవినీతి చేయాలి, ఏ విధంగా స్కాములు చేయాలన్న విషయాలు బాగా PhD చేశారు మీరంతా. ఈ రోజు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే పరువు పోతుంది తెలుసా సార్ ఇలాంటి వాళ్ళందరి వల్ల. ఈ రోజు మీరు పెద్దలండి వెంకటేశ్వర రెడ్డి గారు, ఒకసారి మీరు కూడా ఆత్మ పరిశీలన చేసుకుని ఆత్మవిమర్శన చేసుకోండి. ఎందుకంటే తప్పు చేశారు, తప్పు జరిగింది. ఈ రోజు మీ మీద కేవలం మద్యం కుంభకోణం కేసు కాదు మీ మీద పెట్టాల్సింది. ఈ రోజు మీ మీద హత్యలు చేసిన కేసులు పెట్టాలా? ఎందుకంటే కల్తీ మద్యం ఇచ్చి ప్రజల ప్రాణాలని హరించిన విషయంలో కూడా మీ మీద కేసులు పెట్టాలి. దాని మీద కూడా ఒక ఎంక్వైరీ చేస్తే మీ అందరు లోపలికి వెళ్ళిపోతారు. విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. ఓకే నాగార్జున గారు, వివేక్ బాబు గారు కొన్ని అంశాలు చెప్పారు. ఇప్పుడు ఏంటంటే దాటి నుంచి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి కక్షపూరితం అంటున్నారు, తర్వాత కోర్టు తేల్చాలి అనేసి అంటున్నారు. సో మనం అక్కడ స్క్రీన్ మీద